ఇటెవరన్నా ఎరసొక్క వేసుకొచ్చారా? అదే బాబు ఎరసొక్క కళ్ళెదర పట్టపగల్లా కనబడుతుంటే ఇంకా అడుగుతావేందయ్యా? ఇది ఎరసొక్క కాదు, ఎరసొక్క కాదు. సరిగ్గా చెప్పు, ఇటెవరన్నా వచ్చారా? వచ్చారు బాబు. ముందు నేను వచ్చాను, తర్వాత మీరు వచ్చారు. అది కాదురా, ఇటెవరన్నా పరిగెత్తుకుంటూ వెళ్ళారా అని. పరిగెత్తగా నాకు ఒప్పులేదు, కావాలంటే మీరే పరిగెత్తండి, నాకు ఒప్పులేదు. ఇటెవడో తాగుతూనే ఉన్నాడు, మీరు ముగ్గురు అటు వెళ్ళండి. 74 నువ్వు నాతోరా. మనలాంటి వాళ్ళు బాగుపడాలంటే ఎట్లాంటి వాళ్ళు ఉద్యోగంలో ఉండాలి. మాకే మక్క కొట్టి చదువేసి మాయవుతాడు. ఒక ఎర్ర చొక్క అమ్మకుడా కొట్టేవాడు మక్కే కాలేదు. నెక్లెస్ అవును, నెక్లెస్ ఏమిటండి? ఏమండి అది ఉందండి, ఎవరు చెప్పి కొంచెం అది ఏం లేదే, అది ఏం లేదా? పొద్దున బలిబారండి, బలేడు నాయన. ఏంట్రా కంగారు? అమ్మదుడా ఈ రూట్ లో వచ్చావా? నేను నీ రూట్ లో వెళ్ళి కొంచెం పోలీసు చేత ఉట్టింపు. ఏమిట్రా నీ రూట్ లో కూడా? అదే నువ్వు ఎరుపు నియమం చేసుకుని ఏం తప్పించుకున్నావు, నేను నియమం నిరుపు చేసుకుని ఏంజల్లో పడ్డాను. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా నా డ్రెస్ లో రంగులు ఇమిటేట్ చేయొద్దు. డ్రెస్సులంటే మాత్రం ఎక్కడ ఉంటాయి? అత్తరే ఆ నెక్లెస్ తేది. ఏ నెక్లెస్? ఇదిగో నోట్ల కట్టిన వారిపోయిందే. అవునరా, ఆ నెక్లెస్ ఏమో మరవాడి చేతిలో, ఈ డబ్బు ఏమో మన చేతిలో. అంటే ఇంతంతలోనే అంతంత మార్పులు అనమాట. ఏమనుకునేవాటి మరే? ఏం తెలియదు, ఏం తెలియదు. అప్పుడేం చూసారా మన తెలివితేటలో? ఎక్క చూద్దు కానీ మా ప్రతాపం. ఎక్కడ దీపక్ సిన్నే? ఏ దీపక్ సిన్నే? ఏం దీపక్ సిన్నే లేదు అండి. లేదు ఇదిగోండి, ఇదిగోండి. జాగ్రత్తగా బ్రతుకు. సరా దేవుడి దగ్గర పెట్ట. లంచం ఆలంచం కాదు సార్, ఇంటి పేరు లంగరవారు, మనిషి పేరు చంద్రయ్య. లంగరికి లం, చంద్రయ్యకి చం, లంచం. రేపటి నుంచి నువ్వు లంగరు చంద్రయ్య అని పూర్తి పేరుతో సంతకం చేయాలి. అదే చేస్తాం సార్. చూడు, ఇక్కడ లంచం అనేది ఏ రూపంలోనూ వినపడడానికి వీల్లేదు. ఎస్ సార్, ఈ క్షణం లాగా ఇటు లంచం అనే మాట మీ చెవిని పడితే నాకు అవసరం ఏం చేయండి అవుతారండి. మీరు ఇలా తొందరపడ్డా నాకు ఇష్టం లేదు. రమాజీ ప్లేయర్తో లాల్చి చెప్పుకొచ్చినట్టు నీ మాటలతో నా గుండె గారిపోతున్నారు. నా మామూలు మా నాన్న ఇంకేమన్నా ఉందా? ఏం పర్వాలేదు, ఆయన మామూలు ఆయన తెచ్చాను. మామూలు మరి నా మామూలు నీ మామూలు తెచ్చాను. హిందీ పిక్చర్, కొత్త పిక్చర్, కుర్చీ టికెట్ కూడా తెచ్చాను. బ్లాక్ లో కొన్నాను. ఇదిగో అది నా మామూలు. పితాజీ ఓ నీ నాన్న. అమ్మా నా కోసం ఎవరైనా వచ్చారా? నీ కోసం ఎవరు రాలేదు, కానీ నా కోసం మాత్రం మంచి హిందీ సినిమా వస్తుంది పితాజీ. ఆ సినిమాకి ఏం కానీ అవతారం గారు రావాలి. వచ్చి టైం అయింది. పడాల్పడి పడాల్పడి కాదండి, ఇప్పుడు పడియండి ధర్మందని స్పెషల్గా తెచ్చావు.
పడాల్పడి మళ్ళీ పొడవబడేటండి పడియల్పిడి ద్రమ్మాన్ని ఏంట్రా నీ సంవత్సరం ఇచ్చినట్టు ఏడుస్తావేంటి అంత సంగ తరపునేగా అందులోకి ఈవేళ 2 కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి 2 20 40 పడాల్పడి ఓహో మీరు ఆ రూట్ లో వస్తున్నారా ఏమండో కత్తిరి సాక్షిగా బ్లేడ్ మీద కొట్టే చెప్తున్నానండి ఈవేళ 2 సినిమాలు రిలీజ్ అయిన మాట వాస్తవమే ఒకటి హిట్ ఒకటి ఫ్లాప్ జనం ఉంటే కదండి జేబులు దొరకడానికి ధర్మంద్రి ఇదిగోండి ఇదిగో 20 ఇదిగో 20 ఇది చూపించి పడగొట్టేస్తున్నారు అన్నాడు అమ్మాయి చూడా అంటే సోడా ఈవేళ నేను కొట్టుకుని ఇది మీకే సాధించుకుంటానండి సాధించుకో అంతే రమాడి మీ నాన్న ఒకటి ఇమ్మన్నాడు ఏంటదే అదే మామూలు చిక్ ముట్టదే ఏంటి చూడు ఏంటి ఇమ్మంటే ఇవ్వట్లేదు ఒకటి ఇచ్చి పంపమ్మా చూసావా రే ఆ తప్పుడేట్రా ఏం లేదు సోడా గ్యాస్ ఎక్కువగా ఉంటేను మీ ఒంటికి పడదు కదా ఇక్కడ కొట్టు పట్టుకొస్తున్నాను అదో మనిషి చూడ చేశాక ఇంకో సోడా కొట్టుకోమంటారా మీరు తీసుకుంటాను ఇప్పుడు 2 తీసుకోమన్నాడు ఏం పితాజీ రెండేమో ఉన్నావా అవును ఇయ్యి. చూసావా లెక్క అంటే నాది లెక్క. చాలే రే ఏంట్రా పుచ్చమటం గ్యాస్ లేదా గట్టిగా పడే అలాగే సెకండ్ షో బుకింగ్ టైం అయిపోయింది మరి వ్యాపారం దెబ్బతింటే తెలిపోమని నేను వ్యాపారం చూసుకో అదే అమ్మాయి ఇక్కడ గడియారం తీసా తీలేదు పితాజీ చేసే పీరియడ్ మిస్టర్ రాజా ఇందులో మనిషిని నువ్వు గుర్తుపట్టగలవా ఇతను ఈ రోజు బాంబే ఫ్లైట్ లో వెళ్తున్నాడు అతని చేతిలో బ్రీఫ్ కేస్ నువ్వు తెస్తే 10,000 ఓకే డన్ కొత్త పిక్చర్ చేసింది ప్యాక్ని 2 పాకెట్లు కొట్టామంటే 2 రోజులు పుట్టు మనకి వెళ్ళరా నాకు ఒక హై క్లాస్ బరం తగిలింది ఏమిటి రేపు ఎవడో ఒకడో బొంబాయి ప్లేన్ లో వెళ్తున్నాడు వాడి చేతిలో ఒక బ్రీఫ్ కేస్ ఉంటుంది వాడు ప్లేన్ ఎక్కేలోగా ఆ బ్రీఫ్ కేస్ మనం పుట్టకాయ స్వహా ఎలా అని నీ బ్రీఫ్ కేస్ తీసుకురా చెప్తారు కదా చూసా దీన్ని తీసుకుని నేను వెళ్తూ ఉంటే ఇది నా పెట్టి అనుకుంటారు కదా అవునా వెళుతూ వెళుతూ